రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కేవీపీఎస్ గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపు ఈ నెల 18వ తేదీ నుండి రాష్ట్ర వ్యాపితంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు మెమరాండం ఇవ్వాలనేది నిర్ణయించాము. ఈరోజు పోస్టర్ విడుదల చేశాము. మేము ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా ఏదైతే ఎస్సీ సోషల్ వెల్ఫేర్లో 9,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతూ ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో 6,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో చదువుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7-8 నెలలుగా బకాయిలు పెట్టింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది నుండి ₹1 కూడా, అంటే 2 సంవత్సరాలుగా 175 కోట్ల రూపాయలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు రావాల్సిన ఫీజు బకాయి ఉన్నది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ప్రైవేటు యాజమాన్యాలు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ మేము నడపలేము, మేము భోజనాలు పెట్టలేము, 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోతే మేము ఏ విధంగా నడుపుతామని ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు. తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ మీద ఒత్తిడి చేసి మీరు ఫీజులు కట్టండి అని చెప్తా ఉన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఈరోజు రాష్ట్ర ప్రజాప్రభుత్వం, మొత్తం సంక్షేమ ప్రభుత్వం ఇవన్నీ కల్లుబొల్లి మాటలు చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అన్ని సంక్షేమ నిధులన్నింటినీ రుణమాఫీ పెట్టేశామని చెప్తా ఉన్నారు, ఆస్కీవని చెప్తా ఉన్నారు. ఇవన్నీ లేదు. నీవు బువ్వకి గిరిజన దళిత విద్యార్థులు చదువుతున్న వాళ్ళకి బువ్వకి ఇవ్వమని మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు అన్ని పెండింగ్ ఉన్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కూడా పెండింగ్ ఉన్నాయి. తక్షణం 175 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే కేవీపీఎస్ గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఇంకా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.